చందమామతో చిన్నారి సాహసం. ఒకప్పుడు ఒక చిన్నారి ఉండేది. ఆమె పేరు లీలా. లీల చాలా ముద్దుబిడ్డ. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆమెకు ఒక చిన్న అలవాటు ఉండేది. తన చిన్న కిటికీ దగ్గర కూర్చొని ఆకాశంలో వెలిగే చందమామను చూస్తూ ఉండేది. చందమామ నువ్వెంత బాగుంటావో అని చిరునవ్వుతో చెప్పేది. ఒకరోజు అమ్మ దగ్గరికి వచ్చి, లీలా, నిద్రపోవాలి అని మృదువుగా చెప్పింది. లీల వెంటనే, ఒక్క నిమిషం అమ్మా, చందమామతో మాట్లాడాలి అని అంది. అమ్మ నవ్వుకుంటూ, సరే, త్వరగా రా అని వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆశ్చర్యంగా ఆకాశంలో వెలుగు మరింత ప్రకాశించింది. లీలా ఆశ్చర్యంగా బయటికి చూస్తే ఒక్కసారిగా ఒక మృదువైన స్వరం వినిపించింది. లీలా, నా చిన్న స్నేహితీ. లీల కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో, చందమామ నిజంగానే మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యంతో అంది. చందమామ ముద్దుగా నవ్వుతూ, అవును అమ్మా, నీ ప్రతిరోజు నవ్వు నాకు చాలా ఇష్టం. నీ నవ్వు నా కాంతిలా ఉంటుంది అన్నాడు. లీల చెంపలు ఎర్రబడిపోయాయి. నిజమా చందమామా అని మెల్లిగా అడిగింది. అవును లీలా అని చందమామ అన్నాడు. ఈ రాత్రి నాతో ఒక చిన్న యాత్ర చేస్తావా? లీల ఆనందంతో చేతులు చప్పరించుకుంది. అవును, నేను వస్తా అని ఉత్సాహంగా అంది. కళ్లను నెమ్మదిగా మూసుకో, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను అని చందమామ చెప్పాడు. లీల కన్నులు మూసుకునేలోపే ఆమెకు గాలి సున్నితంగా తోస్తున్నట్టు అనిపించింది. తర్వాత కన్ను తెరిచేసరికి లీల ఆకాశంలో ఎగురుతోంది. కింద మేఘాలు మెల్లగా జరుతున్నాయి. చుట్టూ నక్షత్రాలు మెరుస్తూ లీలకు చిరునవ్వులు ఇవ్వసాగాయి. వావ్, నేను నిజంగా ఎగురుతున్నానా అని లీలా ఆనందంతో అంది. చందమామ నవ్వి, అవును లీలా, మంచి మనసు ఉన్నవాళ్లు ఎత్తులకు చేరతారు అన్నాడు. కొద్దిసేపటికి లీల నక్షత్రాల దగ్గరికి చేరింది. చిన్న చిన్న తారలు ఆమెను చూసి ఆనందంతో ఉత్సాహపడ్డాయి. ఒక చిన్న తార చేతిని ఊపుతూ, హలో లీలా, నువ్వు వచ్చావా అని అంది. లీల చిన్న హాస్యంతో, మీరు మాట్లాడుతున్నారా? ఎంత బాగుందో అని అంది. మరొక తార నవ్వుతూ, నీ నవ్వుతో మేము ఇంకా మెరుస్తాం అని చెప్పింది. లీల నవ్వగానే అందరు తారలు ఒక్కసారిగా మరింత ప్రకాశంగా వెలిగిపోయాయి. ఆకాశం మొత్తం చిన్న దీపాల్లా మెరిసిపోయింది. లీల చేతులు చప్పరించుకుని, వావ్, మీరు ఎంత అందంగా ఉన్నారో అని అంది. చందమామ తన మృదువైన కాంతితో లీలను దగ్గరకు పిలిచి అన్నాడు, లీలా, ప్రతి మనసులో ఒక చిన్న మంత్రం ఉంటుంది. లీల ఆశ్చర్యంగా అడిగింది, ఏ మంత్రం చందమామా? చందమామ చిరునవ్వుతో, మంచి మనసు, మంచి మాట, చిన్న చిరునవ్వు, ఇవి ఉన్న పిల్లలు ప్రపంచాన్ని వెలిగిస్తారు. లీల నెమ్మదిగా తల ఊపింది. అంటే నేను నవ్వితే మరెవరికైనా ఆనందం కలుగుతుందా అని అడిగింది. ఖచ్చితంగా అమ్మా అని చందమామ మృదువుగా అన్నాడు. కొన్ని క్షణాల తర్వాత చందమామ మెల్లగా అన్నాడు, ఇప్పుడు నిద్ర సమయం లీలా. ఒక చిన్న ప్రకాశపు అల లీలను కిందికి తీసుకెళ్ళింది. ఇతడి ఆమెను నెమ్మదిగా మంచంపై పడుకోబెట్టాడు. లీల కళ్ళును మూసుకుంటూ మెల్లగా అంది, శుభరాత్రి చందమామా. చందమామ కిటికీ వెలుపలనుంచి ప్రకాశిస్తూ, శుభరాత్రి నా చిన్న స్నేహితి అని అన్నాడు. లీల నిద్రలోకి జారిపోతూ ఒకే ఒక్క ఆలోచన చేసింది, నేను నవ్వితే ప్రపంచం వెలుగుతుంది. నీతి, మంచి మనసు, మంచి మాట, చిరునవ్వు, ఇవే ప్రపంచానికి వెలుగు.